తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలకు సంబంధించిన వార్తలు గత కొద్ది నెలలుగా షికార్లు చేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు. కవితకు సంబంధించిన సోషల్ మీడియా చర్చలు వేడెక్కాయి. అయితే ఆమె తదుపరి రాజకీయ నిర్ణయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల చివరి వారంలోగా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 20వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే చైర్మన్లు, కౌన్సిలర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించిన అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు స్పీడప్ చేస్తున్నాయి. అయితే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీపై మీడియా ప్రశ్నించగా మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కవిత స్పష్టం చేశారు. మరి మీ మద్దతు ఏ పార్టీకైనా ఇస్తారా అన్న మీడియా ప్రశ్నకు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎక్కువగా యువత, మహిళలు ఎక్కడ పోటీ చేసినా జాగృతి మద్దతు ఇస్తుందని, ఎవరు మద్దతు కోరినా ఆ పార్టీకి తాము సపోర్ట్ చేస్తామని కవిత తెలిపారు. అవసరమైన చోట తనతో పాటు జాగృతి నేతలు ప్రచారం చేస్తారని చెప్తూనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు బీసీలను మభ్యపెడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% వాటా ఇవ్వకుండానే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తోందని విమర్శించారు. జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ జిల్లా చేయాలని కవిత అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుతుందనే నమ్మకం తనకు లేదని, తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పారు. మరి కవిత మున్సిపల్ పోరులో పోటీలో తప్పుకున్నప్పటికీ ఆమె అధికార కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తుందా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మద్దతిస్తుందా అనేది పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.